వాయు కాలుష్యంపై ఢిల్లీ సర్కార్ అలుపెరగని పోరాటం చేసింది. ఇందులో భాగంగా తాజాగా క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. కాగా క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ ద్వారా ఢిల్లీలో వానలు కురిపించడం ఇదే మొదటిసారి. కాగా వాయు కాలుష్యం కారణంగా చాలా కాలంగా ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా నగరంలోని అనేక ప్రాంతాలు డేంజర్ జోన్లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వాయు కాలుష్యంపై రేఖా గుప్తా నాయకత్వంలోని ఢిల్లీ సర్కార్ చేసిన పోరాటం పతాక స్థాయికి చేరింది. తాజాగా క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. ఐఐటి కాన్పూర్ నుంచి బయలుదేరిన ఎయిర్ క్రాఫ్ట్ రంగంలోకి దిగింది. సిల్వర్ అయోడైడ్, పొటాషియం క్లోరైడ్ వంటి రసాయన ఉత్ప్రేరకాలను వివిధ ప్రాంతాల్లోని మేఘాలపై చల్లింది. అంతిమంగా క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఢిల్లీ నగరాన్ని కొంతకాలంగా వాయు కాలుష్యం కమ్మేసింది. పొల్యూషన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఎయిర్ పొల్యూషన్ కు చెక్కు పెట్టాలని రేఖా గుప్తా నాయకత్వంలోని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఢిల్లీ నగరంలోని 5 క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించడానికి ఐఐటి కాన్పూర్తో సెప్టెంబర్ 25న ఢిల్లీ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాదు అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 30 మధ్య ఎప్పుడైనా క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించడానికి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ అనుమతులు కూడా ఇచ్చింది. కాగా ఈ ప్రక్రియను నిర్వహించడానికి 3 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుంది. దీంతో సదరు బడ్జెట్ను కూడా ఢిల్లీ సర్కార్ కొంతకాలం కిందట ఆమోదించింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ అనేకసార్లు వాయిదా పడింది. కాగా దీపావళి తర్వాత ఢిల్లీ నగరంలో పరిస్థితులు మరింతగా దిగజారాయి. అనేక ప్రాంతాలు అత్యంత ప్రమాదకర జాబితాలోకి వెళ్లిపోయాయి. ప్రధానంగా ఆనంద్ విహార్, వజీర్పూర్ ప్రాంతాలు డేంజర్ జోన్లోకి వెళ్లిపోయాయి. అయితే ఇప్పటికీ ఢిల్లీలో కాలుష్యం తీవ్రత తగ్గలేదు. వాయు నాణ్యత సూచి పడిపోయింది. ఈ నేపథ్యంలో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేసింది ఢిల్లీ సర్కార్. కాగా ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ద్వారా వానలు కురిపించడం ఇదే తొలిసారి. వాస్తవానికి క్లౌడ్ సీడింగ్ అనేది ఒక టెక్నాలజీ, వాతావరణ శాస్త్రంలో ఉపయోగించే ఒక అధునాతన సాంకేతికత. ఇందులో భాగంగా ముందుగా సైంటిస్టులు కృత్రిమ వర్షానికి అనువైన మేఘాలను గుర్తిస్తారు. వాటిలో సరిపడా తేమ ఉంటుంది. అయితే అవి వర్షించడానికి అనువైన పరిస్థితులు ఉండవు. ఈ నేపథ్యంలో సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ వంటి రసాయన ఉత్ప్రేరకాలను సదరు మేఘాలపై చల్లుతారు. ఇవి మేఘాలలోని తేమను కరిగిస్తాయి. సదరు తేమ వర్షపు బిందువులుగా కింద పడడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు పొడి మంచును కూడా ఉపయోగిస్తారు. వాస్తవానికి ఈ ఏడాది మే లేదా జూన్లో కృత్రిమ వర్షానికి ఢిల్లీ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే మే లేదా జూన్ నాటికి మాన్సూన్ రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టును అక్టోబర్ నెలకు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ఢిల్లీ వాయు కాలుష్యం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై దీపావళి పండుగ వేళ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య డైలాగ్ వార్ కూడా నడిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ పాలిత పంజాబ్లో రైతుల పంట వ్యర్థాలను దహనం చేయడమే ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని బీజేపీ నేతలు ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు పంజాబ్ సర్కార్పై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఒత్తిడి తీసుకురాలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. పంజాబ్లో ఆప్ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ నేతల విమర్శలకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ కౌంటర్ ఇచ్చారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడంలో రేఖా గుప్తా నాయకత్వంలోని ఢిల్లీ సర్కార్ విఫలమైందని సౌరభ్ భరద్వాజ్ ఎదురుదాడి చేశారు. అయితే నెపాన్ని ఆమ్ ఆద్మీ పార్టీపై కమలనాథులు వేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మొత్తం మీద వాయు కాలుష్యానికి కారణం మీరంటే కాదు మీరేనంటూ బీజేపీ, ఆప్ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఏమైనా క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ద్వారా వాయు కాలుష్యానికి చెక్ పెట్టింది ఢిల్లీ సర్కార్.